అంటే అదే అసలు అర్థం కాదు. మేమంటే 23 జిల్లాల్లో కలుస్తున్నాం మేము. వాళ్ళందరి భాషలు మాట్లాడుతున్నారు, అందరూ ఎగ్జామ్ చేస్తారు, అందరూ భాషలు తెలుస్తున్నారు. ఎవరు ఏ భాషలో మాట్లాడే మన జిల్లా వెళ్తుందంటే అవునంటే గోదావరి ఏ బాబా ఏంటంటే వందలంటే ఎప్పుడు వచ్చాడే బాబుడే మనకు అర్థం కాదు. అన్ని మాటలు అర్థం కావు. తెలుగే ఆయా జిల్లాలను బట్టి వాళ్ళు మాట్లాడే మాటలు మనకు అర్థం కావు. మరి వాళ్ళు విభిన్న ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ప్రభు అరామీ భాషలో మాట్లాడాడు. ఆయన బోధలు, ఆయన చేసిన ప్రసంగాలు అన్నీ కూడా అరామీ భాష. వీళ్ళు యూరో భాష వెళ్ళి ఒకడు గలిలయుడైతే, ఒకడు యూదుడైతే, ఇంకొకడు సమరయుడైతే, ఇట్లా రకరకాలుగా 3 భాగాలు కదా ఇజ్రాయెల్ దేశం. వివిధ ప్రాంతాలు సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు వాళ్ళు సొంత భాషలో మాట్లాడారు. వాడు ఇప్పుడు నేను తెలుగు అనుకోండి, నువ్వు తమిళు, ఈమె కన్నడ, ఆ ఒరియా, మనం సొంత భాషలో మాట్లాడాను. ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నేను తెలుగులో మాట్లాడాను, తమిళ్లో మాట్లాడాను, కన్నడలో మాట్లాడిందని, ఒరియా భాషలో మాట్లాడేది. ఎవరు ఏ భాషలో మాట్లాడినా పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంటే ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. అర్థమైందా? అంటే నేను తెలుగులో మాట్లాడితే తమిళ అర్థం కావాలా, ఆమె కన్నడలో అర్థం కావాలా, ఆయన ఒరియాలో అర్థం కావాలా. అది పరిశుద్ధాత్మ పవర్, ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. వీళ్ళేమో కాహకాయ అంటుంటారు, మనకేమో అర్థం కాదు. భాషకు భాష్యము చెప్పనప్పుడు ఆ భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ చప్పట్లు కొట్టేసి అరిసేసి కేకలు పెట్టేస్తే పరిశుద్ధాత్మ వచ్చినట్టు కాదు. ఈ డూప్లికేట్ బోధలు, ఈ చేతగాని బోధలు దయచేసి మీరు నమ్మద్దు. నేను ఉన్నాయినే చెప్తా, చచ్చిపోయేదగ్గరే చెప్తా. మీరు నమ్మితే నమ్మదే నమ్మకపోతే మీ తమ్మాట. సో పరిశుద్ధాత్మ నేను కించపడుతుంటాను, ఇంకేపడుతుంటా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ చాలా మంది నేను ఆత్మలో పొందుకున్నానని ఉత్తమ మాటలతో మనుషులను గమ్మిపోయేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇవి మనం నమ్మకూడదు. సో మీకు ఇంకొకసారి చెప్తా, పరిశుద్ధాత్మలో మాట్లాడటం అంటే మీరు ఎప్పుడైనా పార్లమెంట్ సమావేశాలు చూడండి. ఎవరైనా చూసారా? టీవీలో పార్లమెంట్ సమావేశాలు చూసారా? స్పీకర్ ఏం పెట్టుకుంటాడు? ఒక మిషన్ పెట్టుకుంటాడు. అంటే మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి. నాకు లేవులేదు, మీకు ఉన్నవాడు బట్టి అన్ని భాషలు ఉన్నాయి. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం దాకా అన్ని భాషలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క భాష. ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ వచ్చినోడికి అందరికీ రాదు కదా. మనకు తమిళోడికి హిందీ రాదు, కన్నడోడికి హిందీ రాదు, తెలుగుడికి హిందీ రాదు. సో ఏం చేయాలి వీళ్ళు? ఇంగ్లీష్ వస్తే ఓకే పర్వాలే, ఇంగ్లీష్ కూడా రాదు, మన రాజభాష హిందీ. అందుకని వీళ్ళు సొంత భాషలో మాట్లాడతారు. ఈ పెట్టుకుంటారు చూసారు, మిషన్ ట్రాన్స్లేట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మన దేశ ప్రధానులు కానీ రాష్ట్రపతులు కానీ ఇతర దేశాలకు పోయినప్పుడు వాళ్ళు ఫ్రాన్స్కి పోతే వాళ్ళు ఫ్రాన్స్లో మాట్లాడతారు, రాజభాష అది. ఇజ్రాయెల్ పోతే యూదా భాషలో మాట్లాడతారు. అది మనకు అర్థం కావాలంటే ఇది పెట్టుకోవాలా, మన సొంత భాష ఇది మీటర్ నొక్కితే దానిలో ట్రాన్స్లేట్ అవుతుంది. సో పరిశుద్ధాత్మ కార్యం అనేది ఈ దినాల్లో మనం ఎంతగా అనుభవిస్తున్నాం చూడండి. సో దట్ ఇస్ నాట్ ది హోలీ స్పిరిట్, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సో ఇక్కడ ఇది మనం గమనించాల్సిందంటే అది దేవుని యొక్క త్రియేక దేవుని యొక్క ఉద్దేశం. రెండవది. మూడవది త్రియేక దేవుని యొక్క ఆజ్ఞ.